డైలాగ్ వేసారు, మెలోడీ నాదే బీట్ నాదే అని చెప్పారు. అదంటే కొంచెం ఉంటది కదా, సినిమా లేట్ వస్తుంది కదా, చాలా మంది సినిమాలు బయటకు వచ్చేసినాయి. ఓ సినిమా రాగానే 6 నెలలకి ఇంకో సినిమా వచ్చేసి మహేష్ బాబు రాముడిలో ఉన్నా రాక్షసుల్లో ఉన్నా మాకు బోరింగ్. అయితే రాజమౌళి గారి మీద కేసు ఫైల్ అయింది, ఎలా చూడొచ్చు? ఏం కేసు ఫైల్ అయింది? ఆంజనేయ స్వామి తప్పుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? అది సినిమా కదా, సినిమా. మరి ఇప్పుడు ఇందాక స్టేజ్ మీద ఏం మాట్లాడారు తెలియదు మాకు. అయితే రాజమౌళి గారు కొంచెం సాడ్ అయ్యారు, మధ్యలో కొంచెం బాధపడ్డారు. ఎలా అనిపించింది మీకు? రాజమౌళి కష్టం కదా, సో సాడ్. కీరవాణి గారు ఎలా అనిపించింది మీకు డైలాగ్? మామూలుగా చెప్పలేదు డైలాగ్. మహేష్ బాబు గారు ఎట్లా చెప్పారో సినిమాలో ఆయన కూడా అట్లానే చెప్పారు. అంటే బీట్ హైపర్ ఉండబోతుందా? హైపరే ఉండిద్ది. అంత స్ట్రాంగ్ గా చెప్పారంటే హైపర్ ఉండొచ్చు కదా. కలెక్షన్స్ బాగా వస్తాయి అనుకుంటున్నా నేను. అంటే మహేష్ బాబు కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ కలెక్షన్ వచ్చింది. ఇది బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ కాదు, సో కలెక్షన్స్ అయితే కొడతారు. అయితే 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. మహేష్ బాబు అంతమంది ఉన్నారండి, అందుకే అన్ని దేశాల్లో వదులుతున్నారు ఈ సినిమాని. క్రెడిట్ మొత్తం రాజమౌళి అంటున్నారు బయట. అబ్బా మహేష్ బాబు ఏం లేదా? మహేష్ బాబు కష్టపడిందే, రాజమౌళి ఏం చేయలేదు కదా. ఇద్దరు కష్టపడితేనే సినిమా వచ్చేది. అదే మహేష్ బాబుకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అంట కదా. పాన్ ఇండియా మూవీ ఏంటి? మహేష్ బాబు ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మూవీ లాగే ఉంటది. అయితే రాజమౌళి గారు అంత కష్టం కాదు. అంత కష్టం కాదు. మరి మహేష్ బాబు కష్టపడింది ఎట్లా అవుతుంది చెప్పండి? అంటే బాహుబలిలో కష్టపడింది ప్రభాస్, త్రిబులాలో కష్టపడింది ఎన్టీఆర్ అను రామ్ చరణ్. అవును, వాళ్ళ ముగ్గురు కష్టం మీద పెద్దోళ్ళు అయిపోయారు కదా రాజమౌళి. అవును, మరి దాని తర్వాతే కదా ఈ సినిమా వస్తుంది. అంటే వాళ్ళందరి మీద అంటే మరి మహేష్ బాబు కష్టపడతాడు కాబట్టి, బాగా చేయగలుగుతాడు కాబట్టి తీస్తున్నారు. కానీ మామూలుగా అయితే ఆయన ఒక్క కష్టంతో అయితే సినిమా అయితే తీరు కదా. ఏం కష్టపడ డైలాగులు సరిగా చెప్పకపోతే తీసుకుంటాడా? మరి లేదు కదా. సో మహేష్ బాబు గారికి క్రెడిట్స్ ఇస్తారా? మహేష్ బాబుకే. మహేష్ బాబు ఫ్యాన్ కాదు నేను. సో మహేష్ బాబు కూడా అంటే ఇష్టం నాకు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్ కాదు. మహేష్ బాబు ఇప్పుడు రాముడి గెటప్ లో కనపడ్డాడు, కృష్ణుడిగా కనపడితే చూస్తారా మీరు? మేము కృష్ణుడిగా కనపడినా చూసి చెప్పాను కదండి ఇందాక, రాక్షసుడిగా కనపడినా చూస్తాం మేము. ప్రియాంక చోప్రా గురించి ప్రియాంక చోప్రా అంటే నాకు హిందీ వాళ్ళ గురించి తెలియదండి. సార్ మీనాక్షి ఇది పోస్ట్ వచ్చింది కదా, అది ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు? నేను చూడలేదు. చూడలేదా? పని చేయండి, ఆపేయండి కెమెరా.